ఎప్పుడైనా కడుపులో ప్రెషర్ ఎక్కువైనప్పుడు, లైక్ దగ్గొచ్చినా, తుమ్మినా, గట్టిగా నవ్వినా ఆర్ ఒంగేసి ఏదైనా వెయిట్ లిఫ్ట్ చేయాలని ప్రయత్నం చేసినా కడుపులో ప్రెషర్ ఎక్కువ అవుతుంది. ఆ టైంలో యూరిన్ కంట్రోల్ లేకుండా కొంచెం కారిపోతుంది. సో ఆ కండిషన్ని స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అంటాం. ఇది చాలా కామన్, పర్టికులర్లీ ఇన్ ద ఏజ్ గ్రూప్ బిట్వీన్ 35 and 55. పెద్ద ఏజ్లో కూడా అవ్వచ్చు, కానీ ఈ ఏజ్లో అది చాలా డిస్ట్రెసింగ్గా ఉంటుంది. బికాస్ దెర్ ఆర్ సో మెనీ థింగ్స్, ఎన్నో బాధ్యతలు ఉంటాయి. ఆ మధ్యలో ఇలాగ అవ్వడం, అదే కాకుండా సెక్షువల్ లైఫ్లో కూడా దీంతో ప్రాబ్లం అవ్వచ్చు. సో ఈ కండిషన్ని స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అంటాము. ఓవర్ యాక్టివ్ బ్లాడర్కి కొన్ని రీజన్స్ వేరేగా ఉంటాయి దాని మెకానిజం. స్ట్రెస్ ఇన్కాంటినెన్స్కి ఇందాక నేను చెప్పాను దట్ పెల్విక్ ఫ్లోర్ మసిల్ వీక్నెస్ ఈజ్ ద మెయిన్ రీజన్. సో అలాగే పెల్విక్ ఫ్లోర్ స్ట్రెంగ్థనింగ్ చేస్తే స్ట్రెస్ ఇన్కాంటినెన్స్కి చాలా వరకు హెల్ప్ అవుతుంది. ఇంకా అడ్వాన్స్డ్ సిచ్యువేషన్స్లో చిన్న సర్జరీస్ అవసరం పడతాయి. సో నేను స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ గురించి ఫస్ట్ చెప్తాను. సో ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్ ఫిజియోథెరపీ ఫర్ పెల్విక్ ఫ్లోర్ స్ట్రెంగ్థనింగ్. అది సరిగ్గా అండర్ సూపర్విజన్ చేసి రిజల్ట్ రాలేనప్పుడు అప్పుడు వీ గో ఫర్ సర్జరీ. సో ఈ సర్జరీ అనేది 15-20 minutes షార్ట్ సర్జరీ. వీ కెన్ డూ విత్ అ మెష్ ఆర్ అది మెష్ లేకుండా కూడా చేసే విధానాలు ఉన్నాయి. అందులో ఏమీ కోత ఉండదు, కడుపు మీద ఏం కట్స్ ఉండవు. we go through the normal delivery route. అక్కడ ఒక ఓన్లీ 1 centimeter కట్ ఇచ్చేసి అందులో నుంచి మెష్ ప్లేస్ చేస్తాము, లేదంటే నేటివ్ టిష్యూ ప్లేస్ చేస్తాం. నేటివ్ టిష్యూ అంటే బాడీతో ఒక టిష్యూ తీసుకొని ప్లేస్ చేస్తాం. సో అది ఏ పేషెంట్కి ఎలా చేయాలనేది అది ఇండివిజువలైజ్డ్. సో అది పేషెంట్తోనే మేము డిస్కస్ చేసి డిసైడ్ చేయాలి. ఇది చాలా సింపుల్ మెథడ్. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్.